రైతులను పట్టించుకొని కాంగ్రెస్ టీడీపీ రైతన్న కన్నీళ్లలో కొట్టుకుపోతాయని షర్మిల మండిపడ్డారు. నలుగురికి అన్నం పెట్టే రైతన్న ఇప్పుడు ఆదుకునే చెయ్యి కోసం ఎదురు చూస్తున్నాడని, ఏ రైతన్నను కదిలించినా కష్టాలు కన్నీళ్లే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా మంగళవారం 34వ రోజు షర్మిల పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు పాండ్య నియోజకవర్గంలో సాగింది. పెంచికల్లపాడు నుంచి ప్రారంభమైన యాత్ర నాగలాపురం మీదుగా సల్కాపురం, పెదపాడు గుండా కర్నూలు పట్టణం శివారులోని సెయింట్ క్లాక్ పాఠశాల వరకు కొనసాగింది. పర్ల గ్రామ సభలో రైతులు షర్మిలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, ఆ రాజ్యంలో రైతన్న రాజులా ఉంటాడని భరోసా ఇస్తూ ముందుకు సాగారు షర్మిల. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దింపేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం మొత్తం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల రాత్రి 7 గంటలకు సెయింట్ క్లాక్ పాఠశాల ప్రాంగణంలో బస చేశారు. షర్మిల వెంట ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి 13 రోజులుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. మంగళవారం షర్మిలతో కలిసి దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రాజేష్, బాలరాజు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, సాయి ప్రసాద్ రెడ్డి, మనోహర్, కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వి మోహన్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జి కోట్ల హరిచక్రపాణి రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇడుపులపై నుంచి పాదయాత్ర చేస్తున్న నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి తదితరులు షర్మిలతో కలిసి ముందుకు సాగారు.